లయకారుడైన పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పరమ పవిత్ర దినం మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసంతో పాటు జాగరణ చేయడం విముక్తి ప్రదాయమని మన పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే శివరాత్రి రోజున ఉపవాస దీక్షతో శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే మానవ జీవితానికి రాజస తామస గుణాలు ఎక్కువగా ప్రభావం కలిగిస్తాయి. రాజసం అంటే భావోద్వేగం, తామసమంటే అంధకారం. పగటివేళ రాజసం, రాత్రివేళ తామస గుణాలు కలుగుతాయి. వీటిపై నియంత్రణకు ప్రణవనాదాన్ని పూరించిన మహాశివుని భక్తిలో నిమగ్నం కావాలి. తామస వేళ కామం, ఆగ్రహం, అసూయ తదితర వికృత గుణాలు మనిషిలో ప్రవేశిస్తాయి. అయితే వీటిని అధిగమించేందుకు పరమేశ్వరుడు చూపిన మార్గదర్శనమే శివరాత్రి ఉపవాసం, జాగరణ. పగలు రాత్రి ఆ మహేశ్వరుని ధ్యానంలో ఉంటే జీవితంపై నియంత్రణ కలిగి ఉంటామని దీని భావన. శివుడి మూర్తి, లింగము రెండూ సమానమైనవే. అయినా సాధకులకు లింగార్చనే శ్రేష్టమైనది. ప్రత్యేకంగా మోక్షాన్ని కోరుకునే వారికి పూర్తి పూజల కంటే లింగార్చనే ఎంతో మేలు. శివలింగాన్ని ఓంకార మంత్రంతోనూ, శివమూర్తిని పంచాక్షరి మంత్రంతోనూ పూజించడం సర్వశుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.